కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేర చింతాక లోలముత్తాపలాన్విత. కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత, బంగారు వంకీలు భుజకీర్తులతో అందమైన బాహువులు కలది. తేజస్వరూపముగా అమ్మవారిని ధ్యానించినప్పుడు ఆ తేజస్సు నుండి వెలువడే కిరణాలే బాహువులు. కిరణాల యొక్క కాంతియే భుజకీర్తులు. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత, రత్నములచే పొదగబడిన చింతాకు అనే ఆభరణము ముత్యాల హారము ధరించినది. లోల చంచల చిత్తమును సూచించడానికి, ముక్తి కోసం సాధన చేయు వారిని సూచించడానికి ముక్త అను పదాలు వాడబడినవి. అమ్మవారిని ధ్యానించినప్పుడు ఎవరి మనసు ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా ఫలితములు ఇచ్చునది అని చెప్పడానికి ఆ ఫల అన్విత అనే పదాలు ఈ నామమునందు వాడబడినవి. కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేర చింతాక లోలముత్తాపలాన్విత. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రణిపరస్తనీ నాభ్యాలవాల రోమాలీ లతాఫలకుచధ్వజీ. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని, కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన రత్నాన్ని పొందడం కోసమై అందుకు బదులుగా తన స్తన రత్నాలను ఇచ్చినది. కామేశ్వరుని యొక్క శ్రేష్టమైన రత్నం అనగా ఈ సృష్టి. సృష్టి కామేశ్వరుని యొక్క సంతానం. ఈ సంతాన పోషణ భారమును అమృత సాగరము అయిన తన స్తనములనే రత్నముల ద్వారా అమ్మవారు నిర్వహిస్తున్నది. కామేశ్వరుని నుండి శ్రేష్టమైన రత్నము అనే సంతానమును పొంది ఆ సంతాన పోషణకై తన స్తనములనే రత్నములను ఇచ్చింది. నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి, బొడ్డు అనే పాదు నందలి నూగారు అనే తీగకు పండ్ల వలె అగుపించు స్తనముల జంట కలిగినది. పాదు అనగా మొక్కల చుట్టూ మట్టితో ఏర్పరిచిన గట్టు. అమ్మవారిని విరాట్ రూపినిగా ధ్యానిస్తూ ఈ నామములో చెప్పిన నాభి మణిపూర చక్రాన్ని, స్తనాల మధ్య అనాహత చక్రాన్ని, స్తనాలు ఇడ పింగళా నాడుల స్థానాన్ని సూచిస్తే సన్నని నూగారు సుషుమ్నా నాడిని సూచిస్తుందని గ్రహించాలి. ఈ బిడ్డల మధ్య భౌతిక సంబంధాన్ని నాభి సూచిస్తే ప్రేమ బంధాన్ని హృదయం సూచిస్తుంది. సాధకులు మణిపూర చక్రము నుండి సుషుమ్నా నాడి ద్వారా అనాహత చక్రాన్ని చేరాలి. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రణిపరస్తనీ నాభ్యాలవాల రోమాలీ లతాఫలకుచధ్వజీ. లక్ష్యరోమలతాధారతాసమున్నేయ మధ్యమా స్తనభారతలన్మధ్య పట్టబంధవలిత్రజ. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ, కనబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము గలది. నాభి నుంచి పైకి కనబడే తీగ ఎదగడం కోసం అమ్మవారి సన్నని నడుము ఆధారము అవుతుంది. సన్నని నడుము బహుసంతానాన్ని సూచిస్తుంది. అసలు ఏమీ లేదనడానికి వీలు లేకుండా, కనబడేట్టు ఉందని గట్టిగా నొక్కి చెప్పడానికి వీలు లేకుండా సన్నగా అమ్మవారి నడుము ఉంటుందన్నమాట. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ, స్తనముల భారముచే విరుగునేమో నడుము అని చుట్టూ పట్టీలు కట్టినట్లుగా కనపడు 3 మడతలు గలది. మణిపూర చక్రం వద్ద 3 మడతలు ఉంటే ఊర్ధ్వ, మధ్యమ, అధోలోకాలకు, కారణ, సూక్ష్మ, స్థూల దేహాలకు మధ్య సమన్వయం అర్థమవుతుంది. లోపల 3.5 చుట్లు కుండలిని, బయట ఈ 3 మడతలు. వీటికి సంబంధించిన జ్ఞానం ఉపాసకులకు అవసరం. లక్ష్యరోమలతాధారతాసమున్నేయ మధ్యమా స్తనభారతలన్మధ్య పట్టబంధవలిత్రజ. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రశనాదామభూషిత. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి, ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ పువ్వు రంగును కలిగి
మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము కలది. ఎరుపు రంగు జ్ఞానోదయానికి, అనురాగానికి, సృష్టికి, జాగ్రత్తావస్థకు, చైతన్యానికి, శక్తికి చిహ్నం. అమ్మవారు మాతృమూర్తి, జ్ఞాన స్వరూపిణి, చైతన్య స్వరూపిణి, సృష్టి స్వరూపిణి, శక్తి స్వరూపిణి. కాబట్టి అమ్మవారు ఎరుపు రంగులో వర్ణింపబడుతుంది. రత్నకింకిని కారమ్య రసనాదామ భూషిత. రత్నములతోనూ చిరుగంటలతో అందమైన వడ్డానపు త్రాడుచే అలంకరింపబడినది. నాభికి దిగువ ఉన్న అధోలోకాలకు, నాభికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలకు మధ్య సంధిలాగా అమ్మవారి సన్నని నడుము ఉంటుంది. ఈ నడుముకు అత్యంత రమణీయంగా రత్నములతోనూ చిరుగంటలతో ఉండే వడ్డానము అలంకరింపబడి ఉంటుంది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రశనాదామభూషిత